తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 5 దోషులకు గతంలో ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను సమర్థిస్తూ తీర్పు చెప్పింది. ఉరిశిక్షను సవాలు చేస్తూ దోషులు వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది హైకోర్టు. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లు జరిగి 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ పేలుళ్లకు సంబంధించిన నిందితులకు తెలంగాణ హైకోర్టు శిక్ష ఖరారు చేసింది. నిందితులకు ఎన్ఐఏ విధించిన శిక్ష సరైందేనని తీర్పు చెప్పింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్లో జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృత్యువాత పడగా మరో 131 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు సృష్టించిన ఈ మారణహోమం ఇప్పటికీ హైదరాబాద్ వాసుల్ని వెంటాడుతోంది. క్షతగాత్రుడు ఇంకా ఆ గాయాల నుంచి కోలుకోనేలేదు. ఉగ్రవాద సంస్థ అయిన ఇండియన్ ముజాహిదీన్ ఈ పేలుళ్లకు పాల్పడింది. టిఫిన్ బాక్సులో బాంబు పెట్టి మారణహోమానికి తెరలేపింది. ఈ కేసులో ఇప్పటికే 5 నిందితులకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2016 డిసెంబర్ 13న ఉరిశిక్ష విధించింది. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ బత్కల్, అసదుల్లా అఖ్తర్, జియా ఉర్ రెహమాన్, తెహసీన్ అఖ్తర్, అజాజ్ షేక్ కలిసి దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. అయితే ఈ నిందితులు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ తుది తీర్పు వెల్లడించింది. 5 నిందితులకు ఉరిశిక్ష విధించడం సమంజసమేనని పేర్కొంది. 2013 ఫిబ్రవరి 21న రాత్రి 7 గంటల సమయంలో మొదటి పేలుడు సంభవించింది. వెంకటాద్రి థియేటర్ ముందు ఉన్న 107 బస్టాప్ వద్ద మొదటి పేలుడు జరిగింది. మరికొన్ని క్షణాల్లోనే కోనార్క్ థియేటర్ సమీపంలోని A1 మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు జరిగింది. 2 పేలుళ్లు 150 మీటర్ల దూరంలోనే జరిగాయి. ఈ పేలుళ్లపై ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. కానీ కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా యాసిన్ బత్కల్, అసదుల్లా అఖ్తర్లను 2013లో ఇండో-నేపాల్ సరిహద్దులో అరెస్టు చేసింది. విచారణలో నిందితులు నేరం ఒప్పుకోవడంతో పాటు వారిచ్చిన సమాచారం మేరకు బీహార్కు చెందిన తెహసీన్ అఖ్తర్, పాకిస్తాన్కు చెందిన జియా ఉర్ రెహమాన్లను 2014లో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరందరూ ఇచ్చిన సమాచారంతో పూణేకు చెందిన అజీజ్ షేక్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆల్ అక్యూజ్డ్ అందరిని కూడా అప్పుడు ఢిల్లీలో అరెస్ట్ చేసేసుకొని తర్వాత దీనికి సంబంధించి ఒక 4000 పేజెస్ చార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ కండక్టింగ్ ద డీటెయిల్డ్ హియరింగ్ ఇన్ ద అపీల్ హిజ్ లార్డ్షిప్స్ జడ్జెస్ లక్ష్మణ్ గారు తర్వాత శ్రీసుధా గారు ఒక సుదీర్ఘమైనటువంటి వాదనలు విని దీనికి సంబంధించినటువంటి ట్రయల్ కోర్టు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఏదైతే చర్లపల్లిలో మరణశిక్ష విధించిందో ఆ మరణశిక్షనే కన్ఫామ్ చేస్తూ 5 కూడా ఈ యొక్క కేసెస్కి సంబంధించి ముఖ్యంగా 18 మంది మరణానికి కారణమయ్యి 130 మందికి ఇంజూర్ అయ్యి ఈ యొక్క వీళ్ళందరూ కూడా సంబంధించినటువంటి ఒక టెర్రరిస్ట్ గ్యాంగ్ కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో వీళ్ళందరినీ డెత్ కన్ఫామ్ చేయమని చెప్పేసి ఇవాళ డివిజన్ బెంచ్ ఇవ్వడం జరిగింది. ఎన్ఐఏ జరిపిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లలో మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బత్కల్ కీలక సూత్రధారిగా అధికారులు గుర్తించారు. కర్ణాటకకు చెందిన బత్కల్ ఇప్పటికీ పాకిస్తాన్లోనే తలదాచుకుంటున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. మొత్తం 6 నిందితుల్లో ఒకరైన బత్కల్ పాక్లో ఉండగా మిగతా 5 ఎన్ఐఏ కోర్టులో 2015 వరకు విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా మొత్తం 157 మంది సాక్షులను కోర్టు విచారించింది. ఆధారాలను పరిశీలించిన కోర్టు 2016 డిసెంబర్ 13న 5 నిందితుల్ని దోషులుగా గుర్తించింది. అనంతరం 3 రోజుల తర్వాత 2016 డిసెంబర్ 19న నిందితులకు జరిమానాలతో పాటు ఉరిశిక్ష విధించింది. అయితే నిందితులు ఎన్ఐఏ కోర్టు తీర్పుపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో అప్పటి నుంచి హైకోర్టులో నిందితుల పిటిషన్పై విచారణ జరిగింది. చెర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న నిందితుల్లో ఒకడైన సయ్యద్ మక్బూల్ గతేడాది అనారోగ్యంతో కన్నుమూశాడు. మహారాష్ట్రకు చెందిన మక్బూల్ 2006లో వారణాసి, 2007లో ముంబై వరుస పేలుళ్లు, 2008లో జైపూర్, ఢిల్లీ పేలుళ్లతో పాటు అహ్మదాబాద్, బెంగళూరు, దిల్సుఖ్ నగర్ పేలుళ్లలో కీలకంగా ఉన్నట్లు తేలింది.